అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు ముందుగాల మీ అందరికీ దివిల పండుగ శుభాకాంక్షలు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. జవాన్లతో దివిలి పండుగ ఉంటాడంట జవాన్లకు ప్రధాని మోడీ సారు అండగా. దివిలి పండుగ పూట శక్కున మెరుస్తున్న బొందలు, వెనకటి ఆచారం పాటిస్తున్న అన్నలు. జూబ్లీ హిల్స్ లో 3 పార్టీల రాజకీయం, దేవుడి మీదనే భారం వేసినామంటున్న జనం. సమోసాలు కొనాలని పుల్లు సతాయించుడు, ముచ్చటెరకై మధ్యప్రదేశ్ పోలీసులు ఒకటే దంచుడు. మనం అంటే ఇంట్లో అమ్మయ్యలతోని పిల్లలతోని చుట్టాలతోని అందరితోని కలిసి దివిల పండుగ చేసుకుంటాం. మన కోసం 24 గంటలు తిప్పలు పడుతున్న జవాన్లకు ఎవరున్నారు? గాళ్ళుగా బార్డర్లా ఎవరితోని దివిల పండుగ చేసుకుంటారు? గాళ్ళు గీ పండుగ పూట నారాజు కావద్దని ప్రధాని మోడీ సారు జవాన్లతోటి జతగట్టి గిట్ల దివిల పండుగ చేసుకున్నాడు. వెనకటి సంధి వస్తున్న ఆచారం అన్నట్టు ఎన్నో ఏండ్ల సంధి ప్రధాని మోడీ సారు జవాన్లతోని దివిల పండుగ చేసుకుంటున్నాడు కదా. గే ఏడాది కూడా జవాన్లతోని సంబురంగా దివిల పండుగ చేసుకున్నాడు. చూసిరు కదా, అందరికి సీటు తినిపించుకుంటా జవాన్ల నోరు తీపి చేసిండు. ప్రధాని మోడీ సారు వచ్చిండని జవాన్లు కూడా మస్తు ఖుషి అయ్యిండ్రు. కొందరు జవాన్లైతే మంచి మంచి పాటలు వాడిండ్రు, మళ్ళొకసారి మన దేశభక్తిని యాద్ చేసిండ్రు. పుట్టి పాటలు వాడుడే గాదుల్లో జవాన్లు నడి సంద్రంలో గిట్ల తీరొక తీర్ల విన్యాసాలు చేసిండ్రు. చూసిండ్రు కదా, నిజంగా జవాన్ల ధైర్యానికి మెచ్చుకోవాలి. గిట్లా జవాన్ల విన్యాసాలు చూసినాక మన జవాన్లను మస్తు మెచ్చుకున్నట్లో ప్రధాని మోడీ సారు आज दुनिया की 66% ऑयल सप्लाई, दुनिया के 50% कंटेनर शिपमेंट हिंद महासागर से होकर गुजरते हैं. इन रूट्स की सुरक्षा में इंडियन नेवी भारतीय महासागर की गार्डियन की तरह तैनात है. साथियों, आप ये काम कर रहे हैं. इसके अलावा मिशन बेस्ड डिप्लॉयमेंट के जरिए మొన్న ఆపరేషన్ సింధూర్లా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ కు నిర్దపట్టకుండా చేసింది. మరి గంత పెద్ద సాహసం చేసిన జవాన్లకు గిట్ల సెల్యూట్ కొట్టిండు ప్రధానమంత్రి సారు. महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है. अभी कुछ ही महीने पहले हमने देखा है, विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है आईएनएस विक्रांत. वो है साथियों, मैं इस अवसर पर हमारी सेनाओं को खास तौर पर सैल्यूट करना चाहता हूं.
చూసిండ్రు కదా మన జవాన్ల పోరాటానికి సెల్యూట్ కొట్టబట్టే ప్రధాని మోడీ సార్కు దేశంలో ఉన్న పబ్లిక్ గుట జవాన్లతోని గీయాల దివిల పండుగ చేసుకున్నందుకు ప్రధాని మోడీ సార్కు సెల్యూట్ కొడుతున్నారు. ముఖ్యమైన పార్టీలు జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నా జర షెయ్యి పార్టీ మటుకు ప్రచారంలా ముంగలున్నది. షెయ్యి పార్టీ అభ్యర్థి, కారు పార్టీ అభ్యర్థి, పువ్వు పార్టీ అభ్యర్థి మేం గెలుస్తామని డప్పుగొట్టి సాటింపేసినట్టే చెప్పుకుంటున్నాయి. అసలు జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఏమనుకుంటున్నారో, ఏ పార్టీకి మద్దతిస్తున్నారో పురాగా అరుచుకుందాం పాన్రి. జూబ్లీహిల్స్ రాజకీయం జోరందుకున్నదులో 3 పార్టీల లీడర్లు మస్తు ప్రచారం చేస్తున్నారు. షెయ్యి పార్టీ అయితే రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను జూబ్లీహిల్స్ లా ప్రచారం చేయాలని చెప్పి ఆర్డర్ వేసింది. గట్లనే కారు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారం చేయాలని ఆర్డర్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. పువ్వు పార్టీ అయితే ఇప్పుడు సెంటర్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను ప్రచారంలో దింపాలని తయారున్నది. మా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అని చెప్పి ఈరోజు సుమన్ సార్ కూడా బాగానే ప్రచారం చేసిండు. చూసిండ్రు కదా కాంగ్రెస్ కండువ వేసుకొని ఖతర్నాక్ ప్రచారం చేయబట్టే షెయ్యి పార్టీ ప్రచారం జోర్లనే ఉన్నది. గాని అసలు జూబ్లీహిల్స్ పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఈనుండ్రి. ఈసారి మాత్రం కంపల్సరీ నవీన్ యాదవ్ గెలవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఈ లోకల్ పిల్లడు ఇక్కడ ఉంటాడు కాబట్టి మంచిగా పని అభివృద్ధి చేయగలుగుతాడని 2-3 సార్లు నిలబడ్డాడు. ఈసారి గెలవాలని మా అభిప్రాయం. చాలామంది అయితే ఇప్పటి వరకు ఉన్నది చెయ్యికే వేయాలంటాడు. కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అధికారంలో అదే ఉంది కాబట్టి అబ్సల్యూట్లీ మళ్ళీ కాంగ్రెసే రావచ్చు మా ఒపీనియన్ అయితే. మీ కాంగ్రెస్ ఎలాగైతే ఇప్పుడు అధికారంలో అదే ఉంది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా సరే తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఏమి ఉండదు. సో ప్రజలు కూడా దాని గురించి ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. బీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాం మేడం. బీఆర్ఎస్ఏ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ గవర్నమెంట్లో అయితే మనకు అంత డెవలప్మెంట్ అవి ఏమేమి మనకైతే అనిపించట్లేదు. మోస్ట్లీ మొన్న గచ్చిబౌలిలో జరిగింది కదా, హైదరాబాద్కి గ్రీన్ ఫారెస్ట్ అనేది అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఇష్యూ వల్ల మాలాంటి ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే ఆయన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అన్నది పడిపోయింది. ఇక్కడ ఏంటంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో సింపతి అన్నది మెయిన్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే మనకి డెవలప్మెంట్ లేదు మెయిన్, అంతే కదా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే మంచిగానే చేసింది. సో మా ఓటు వచ్చేసి బీఆర్ఎస్కే ఇస్తాం. పాలిటిక్స్ పైన ఐడియా లేదు అనేసి అనే ముందు, సీట్ ఇచ్చే ముందు ఆలోచించే ఇస్తారు కదా. ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే ఆమె చేస్తుందో లేదో చూసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు అనేసి నా నమ్మకం, అంతే. మా ఓటు మాత్రం బీఆర్ఎస్కి ఇస్తాం. నవీన్ యాదవ్ అనేసి అంటే మేడం నాకు ఏంటంటే ఆమె అయితేనే కరెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్కి నెగిటివ్గా ఉన్నారు అది ఇది అనేసి అనుకోవచ్చు, కానీ పాస్ట్ గవర్నమెంట్తో ప్రజెంట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే పాస్ట్ గవర్నమెంటే బాగుంది. ఇంకో 1 వర్డ్లో చెప్పాలంటే బీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళ మిస్సెస్ పోటీ చేస్తే సింపతి మీద ఏమన్నా పడితే పడవచ్చు. కాకపోతే యూసుఫ్ కూడా ఇక్కడ మాత్రం 99% నవీన్ గారే. గియాల అందరూ దుకాణాలకు కొత్త కొత్త రంగులేసి సందు పోకుండా బంతిపూలు కట్టి లక్ష్మీదేవతకు పూజ చేస్తారు. మంచిగా గిరాకీ కావాలని గట్లనే అందరు ఆఫీసులల్లా దివిల పండుగ చేసుకుంటారు. మరి మన ప్రైమ్ 9 టీవీలా దివిల పండుగ ఎట్లయిందంటే సంబురంగా గిట్లయింది.
పార్టీ గద్దెక్కిన సంధి గిప్పటిదాకా దగ్గర 2 ఏళ్ళు అయింది. ఇచ్చిన ఒక్కొక్క పథకాన్ని మెల్లగా పట్టాలెక్కిస్తున్నది. ఇచ్చేద్రం ముచ్చట ఏందంటే కార్పాటోళ్ళు ఈ పార్టీ 420 హామీలను ఇచ్చిందని మొన్నటిదాకా మస్తు ప్రచారం చేసిండ్రు. మరి కార్పాటోళ్ళు 420 హామీలంటే ఈ పార్టోళ్ళు మటుకు ఇంకా ఒక్కటే పథకం మిగిలింది అంటున్నారులా. గద్దె మీద ఎక్కక ముందు ఎన్నో పార్టీలు ఎన్నో హామీలు ఇస్తుంటాయి. గట్లనే చెయ్యి పార్టీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి గద్దె మీదకి వచ్చింది. ఇక గద్దె మీదకి వచ్చినాక 6 గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని చెప్పి డప్పు సాటింపు పేసి మరీ చెప్పిండ్రు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. తెలంగాణ పబ్లిక్ మొత్తం 2 కండ్లల్లా ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. 6 గ్యారంటీలు మొత్తం ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి. ఇక అమలు చేసేటట్టు లేరు అనుకున్నాడో ఏమో పెద్ద మనిషి విఎస్ హనుమంతరావు సారు. ఇగో ఈ గ్యారంటీ అమలు చేయాలని చెప్పి సీదా ముఖ్యమంత్రి సార్ ముంగట్నే మనుషులున్న మాట బయట పెట్టిండు. చెప్పదలుచుకున్నా, ఇప్పటి వరకు మా షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్ గురించి, అది కాక కూడా సన్న బియ్యం చెప్పలే అందులో, కానీ సన్న బియ్యం కూడా చెప్పేశాడు. ఇవాళ అన్నీ జరుగుతున్నాయి. కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అమలు కాలేదు, 6 డిక్లరేషన్. అరే ఏది అమలు కాలేదురా చెప్పంటే ఒక్కటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 కదా ఒక్కటి చేసేస్తే నువ్వు అన్నీ చేసినట్టే. నిజం చెప్తున్నా. ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకు ఇయరా బోనాలు ఎత్తుకొని, మా సంగతి ఎప్పుడు చూస్తారు, మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కటి చేసేస్తే అన్నీ అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో, అదేవిధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆనాడు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు ఇన్నరు కదా సోషల్ మీడియాలో హనుమంతరావు సార్ ముచ్చట మస్తు వైరల్ అవుతున్నదంలో బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. మరి అవన్నీ అమలు చేసేది ఎప్పుడు అని చెప్పి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు వంచుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో గీ తీర్ల చెప్పుకోవట్టే. చూడాలేమో అలా గీ ఒక పథకం అన్నా అమలు చేస్తారో చెయ్యరో. దివిల పండుగ అంటేనే పెద్ద సంబురం. పండుగ పూట అందరికీ సెలవు దినమాయే. చిన్న పెద్ద అందరు కలిసి ఇండ్ల కాడుండి దివిల పండుగ చేసుకుంటారు. కానీ ఒక తన చాలా వెరైటీగా బొందలగడ్డ దగ్గర దివిల పండుగ చేసుకున్నారు. అగో దివిల పండుగ అంటే ఇంటింటికి రంగులేసి ఇంటికి మంచిగా పెద్ద పెద్ద లైట్లేసి ఇంటి ముంగల టపాకులు కాల్చుకుంటాం. గిదెక్కడి కథ గీలు బొందలగడ్డకు దివిల పండుగ చేసుకుంటున్నారు అని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రే గీళ్ళు ఎన్నో ఏండ్ల సంది గిట్లనే జరుపుకుంటున్నారు మళ్ళా దివిల పండుగ. ఇది ఎన్నో అనుకోగలరు మన తెలంగాణ కరీంనగర్ జిల్లాల. చూసిండ్రు కదా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు. కాలం చేసిన మనసులతోని గిట్లా దగ్గరుండి దివిల పండుగ చేసుకున్నారు. ఇది ఎన్నో ఏండ్ల సంది వస్తున్న ఆచారం అంటనుల్లా. దేశంలో దీపావళి పండుగ అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. కానీ మేము మాత్రం కరీంనగర్ కార్ఖాడ హిందూ శ్మశాన వాటికలో మాత్రం సమాధుల వద్దనే లక్ష్మీ పండుగ చేసుకుంటాం. ఇది మా తాత ముత్తాత నుంచి వచ్చిన ఆనవాయితీ. మేము వారం రోజుల ముందే ఇక్కడికి వచ్చి మా సమాధులన్నింటినీ నీట్గా వేసుకొని కలర్లు వేసి ఈరోజు పూల అలంకరణ చేసి దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన ఆహారాలు తీసుకొచ్చి వారికి నైవేద్యం పెట్టి అది మేము పూజిస్తాం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. దేశంలో ఎక్కడున్నా ఈరోజు మేము మా ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్ ఎక్కడున్నా ఈరోజు ఖచ్చితంగా వస్తారు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే మేము లక్ష్మీ పూజ బయట వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, మేము మాత్రం ఖచ్చితంగా మా తాత ముత్తాతల సమాధుల దగ్గర తీసుకొని ఈరోజు లక్ష్మీ పండుగ చేసుకుంటాం. వారి ఆశీర్వాదం తీసుకోవడానికి మేము చేసుకుంటాం.
అయితే మా సమాధులు మా తాతలు ఒక 50 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆనవాయితీ ప్రకారమే మా అందరూ లక్ష్మీ పూజ దుకాణాలలో వేస్తే మేము వచ్చి మా తల్లిదండ్రులను మా తాతలను ముత్తాతలను ఇక్కడ స్మరించుకొని వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పలహారాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి మొక్కి మేము ఇక్కడ చేస్తాం ప్రతి సంవత్సరం. ఏ జిల్లా తెలంగాణ కానీ ఎక్కడ కానీ ఏ జిల్లాలో కూడా లేని కార్యక్రమం మా ఓన్లీ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ టౌన్లో దళిత సమాధుల దాంట్లో మేము చేసుకుంటున్నాం. ఇది మాకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఎంత దూరంలో ఉన్నా మస్కట్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా కంపల్సరీ ఈ రోజు ఇక్కడికి వచ్చి కంపల్సరీ పూజ చేసుకొని పోతాం. ఇన్నరే కదా పెద్దన్న ముచ్చట ఏందో ఏమో కానీ గిలా ఆచారం అయితే ముద్దుగున్నది పో. కాలం చేసిన వాళ్ళను యాద్ చేసుకున్నాడు అంటే మంచి ముచ్చటనే కదా. ఇప్పుడు గీ ముచ్చట మస్తు వైరల్ అవుతున్నదుల్లో తెలంగాణ మొత్తంలా. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. అగగో చూసిండ్రు కదా సమోసాలు అమ్ముకునే టైన గయన్న గల్లవాటి గుంజుతున్నాడు. ఏమన్నా పాత పంచాయతీలు గుట్టున్నాయా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా? గట్లా ఆలోచన చేస్తే గలత్ల పడ్డట్టేనోళ్ళ. వీళ్ళిద్దరికి గింతకు ముందు ఏం పంచాయతీలు లేవు. అన్న సమోసాలు కొనుక్కున్నాడు. సమోసాలు కొనుక్కుంటే ఫోన్ పే పని చేయలేదు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఇక నువ్వొద్దు నీ సమోసాలు వద్దన్నా తీసుకో ఇక అంటే ఏ గట్లెట్లయితుంది నువ్వు పైసలు గడతావా అని చెప్పి చేతుకున్న గడారం గుంజుకున్నాడు. చూసిండ్రు కదా అన్నగుట్ట ఇక చేసేది ఏం లేక ఆయనతో రైలు బండి పోతున్నది అని చెప్పి చేతుకున్న గడారం ఇచ్చి పోవట్టే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యిందో. ఇక ఈ ముచ్చట మధ్యప్రదేశ్ పోలీసులకు ఎరకైతే ఇక సమోసాలమ్మే గీ మోతెవరిని అరెస్టు చేసిండ్రు. అయినా పైసలు ఇవ్వకపోతే గింత బలవంతం చేస్తారా చెప్పుండ్రి. ఇప్పుడైతే ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదో. చూసిండ్రు కదా గివిల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకి గీనే కలుద్దామా. మరి నేను పోయొద్దునా, ఉంటా మరి. నమస్తే.